గుడ్ ఈవినింగ్ సార్. రాజు గారు, ముందుగా మీరు డీజీపీ గారికి ఏమని లేఖ రాశారు? ఎమ్మెల్యేగా రాశారా లేకపోతే డిప్యూటీ స్పీకర్ హోదాలో రాశారా? నేను డిప్యూటీ స్పీకర్ హోదాలోనే రాశాను. ఓకే, కంటెంట్ ఏంటి? కంటెంట్ ఏంటంటే ఈ రకంగా మరి అక్కడ అమరావతిలో ఉన్న వారిని డీమీన్ చేస్తూ సంకర జాతి అని సంబోధిస్తూ మాట్లాడారు. సంకర జాతి అంటే కాన్స్టిట్యూషన్ ప్రకారం అలాగా ఒక వ్యక్తిగతంగా అబ్యూజెస్ ఒక కమ్యూనిటీ గురించి అలాగా, అంటే ఇక్కడ కమ్యూనిటీ ఇన్ ద సెన్స్ ఒక జెండర్ గురించి, ఆ జెండర్లో ఇప్పుడు లేడీస్ చెప్పులతో కొట్టారండి. సో వాళ్ళ చెప్పులతో కొట్టిన వారిని ఉద్దేశించి అక్కడ ఉన్నవారిని అందరినీ, అమరావతి మహిళలందరినీ, ఎందుకంటే చెప్పులతో కొట్టింది కూడా మహిళలే, పురుషులు ఎవరు లేరు అక్కడ, వాళ్ళని ఈ రకంగా సంకర జాతి వాళ్ళు అని మాట్లాడటం దట్ ఈస్ ఎ గ్రేవ్ మిస్టేక్. అక్కడ అన్ని రకాల కులాల వాళ్ళు ఉన్నారు, ఎస్సీస్ ఉన్నారు, ఎస్టీస్ ఉన్నారు, కమ్మవారు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. సో అందులో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా అప్లికబుల్ అని చెప్పి నేను స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ మరి సుమారు 25% ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అక్కడ ఉన్నారు. ఆ ఏరియా కూడా ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ. అది ఎక్కువ మంది ఎస్సీ పీపుల్ ఉన్నప్పుడు సాధారణంగా ఆ కాన్స్టిట్యుయెన్సీని ఎస్సీ రిజర్వ్ చేస్తారు. సో ఎక్కువ మంది ఎస్సీస్ ఉన్నప్పుడు, అందులో సగం మంది ఎస్సీ మహిళలు ఉన్నప్పుడు, ఎందుకంటే గతంలో నేను సునీల్ కుమార్ అనే ఒక క్రిస్టియన్ ఐపీఎస్ అధికారి, సరే ఆయన ఇప్పుడు చెప్పుకోవడం అనుకోండి ఇబ్బంది అవుతుందేమో అని, సరే పోనీ ఒక షెడ్యూల్ కాస్ట్ ఐపీఎస్ అధికారి నా విషయంలో నన్ను ఇలాగ కొట్టి నన్ను ఇబ్బంది పెట్టాడు అని చెప్పి నేను అతని మీద కామెంట్ చేస్తే అక్కడక్కడ క్యాస్ట్ గురించి నేను మాట్లాడలేదు. ఇలా శంకర జాతి అనే వంకర మాటలు నేను మాట్లాడలేదు. అతన్ని నాకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడితే అతను దళితుడు కాబట్టి, ఒక సాటి దళితుడుగా అతని సొంతూరైన జంగారెడ్డి గుడి దగ్గర ఎక్కడో ఏదో ఊర్లో ఒక అతని మనోభావాలు దెబ్బతిన్నాయట. ఆ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి అతను కేసు పెడితే నా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఆ పోలీస్ స్టేషన్కి చింతలపూడి. సో చింతలపూడిలో ఇదే సునీల్ కుమార్ కేసు కట్టించాడు నా మీద. సో ఒక్కడు నేను ఏ మాట అనకుండానే మరి ఒకళ్ళ గురించి నేను చేసిన కామెంట్ విని మరి అతని అభిమానికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు మరి పెట్టగలిగి, ఇదే సునీల్ కుమార్ కేసు కట్టగలిగినప్పుడు మరి కట్టి మరి అక్కడున్న సుమారు ఒక 50,000 షెడ్యూల్ కులాలకు చెందిన వాళ్ళు కూడా అక్కడ ఉండి ఉంటారు. మరి వారందరినీ సంకర జాతి, ఎందుకంటే ఇప్పుడు నేను అమరావతిలోనే ఉంటున్నానండి, నాకు చట్టాలు లేవు. నేను ఎవడన్నా అన్నాడంటే నన్ను ఇలాగా కులం పేరుతో సంకర జాతి వాడు అన్నాడని చెప్పి కేసు పెడతానికి నాకు ప్రొటెక్షన్ లేదు. బట్ షెడ్యూల్ కాస్ట్ వాళ్ళకి రాజ్యాంగం ఆ ప్రొటెక్షన్ ఇచ్చింది. సో కాబట్టి వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నప్పుడు సో డెఫినెట్గా ఎంతోమంది ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కూడా మరి వేరియస్ పోలీస్ స్టేషన్లో సజ్జల మీద కంప్లైంట్లు ఇచ్చారు. సో వాళ్ళందరి తరఫున నేను కూడా, సో అక్కడ అన్ని కులాల వారు ఉన్నారు, ఎస్సీస్ వారు ఉన్నారు. సో కాబట్టి వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా బుక్ చేయాలని నేను, యు వాంట్ జస్ట్ స్మాల్ లెటర్, షల్ ఐ రీడ్ ఇట్ అవుట్? యా ప్లీజ్. Yes, please. I am writing this letter to lodge a formal complaint against Mr. Sajjala Ramakrishna Reddy, the General Secretary of YSR Congress Party and earlier an official advisor to previous government of Andhra Pradesh till May 2024, for making derogatory and casteist remarks in a public statement. In a statement yesterday, Mr. Sajjala
Ramakrishna Reddy referred to the people of Amaravati as Sankara Jati Vallu అని అక్కడ మళ్ళీ అపాస్ట్రోఫేస్ పెట్టి that is deeply offensive, discriminatory and classist in nature. This term Sankara Jati or Sankara Jati Vallu is historically and socially used in derogatory sense to demean individuals by implying they are of mixed or impure caste origin. ఇది నేను డిక్షనరీ వెరిఫై చేశాను. ఏమిటి సంకర జాతి అంటే ఇది సంకర జాతి అని. సో అందుకని దాన్ని నేను అక్కడ చూపించడం జరిగింది. Such usage is not only socially unacceptable but also legally punishable under Scheduled Caste and Scheduled Tribes Prevention of Atrocities Act 1989 and other relevant provisions of the Indian Penal Code pertaining to hate speech and caste discrimination applicable అవుతాయని చెప్తూ this remark has hurt the sentiments of thousands of people in Amaravati and is a blatant attempt to insult and divide communities on the basis of caste. It violates the principles of equality, dignity and harmony among the people. ఓకే. I therefore request the following. That a case be registered against Mr. Sajjala Ramakrishna Reddy under the relevant sections of SC/ST Prevention of Atrocities Act, including provisions dealing with promoting enmity between different groups and insulting individuals on the basis of caste. Yeah. That an investigation be conducted into this matter and appropriate legal action to be taken to ensure accountability. And బాధ్యత రాహిత్యంగా నోటుకు వచ్చినట్టు వాగేటు. The steps be taken to prevent the use of such derogatory and casteist language by public officials and political leaders in the future. ఎవరు పడితే అని నోటుకు వచ్చినట్టు మాట్లాడకుండా ఫ్యూచర్లో ఎవరో మాట్లాడకుండా ఉండటం కోసం ఇతని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఐఎమ్ అటాచింగ్ ద వీడియో క్లిప్ అండ్ ద న్యూస్ రిపోర్ట్ యాజ్ ఎవిడెన్స్ ఆఫ్ స్టేట్మెంట్ ఫర్ ఎవర్ కైండ్ పర్యూజన్ అని పెట్టారు. రైట్ రాజు గారు, ఇక్కడ మీరు రాసిన లేఖ